అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటనేది తమ్నైల్లో చూసి ఉంటారు కదా. సో ముందుగా అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహి టాక్. సో అందరూ అయితే అడుగుతూ ఉన్నారనమాట, ఏంటి వీడియోస్ చేయడం లేదు, ఏంటక్క వీడియోస్ ఆపేసారా ఏంటి అని. ఏంటక్క వీడియోస్ రావట్లేదు అని అయితే అడుగుతున్నారు కదా. సో ఏంటంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల అయితే వీడియోస్ పోస్ట్ చేయడం అయితే లేట్ అయింది. అందరికీ సారీ. సో ఇక్కడ నుంచి అయితే నేను వీలైనంత వరకు వీడియోస్ తొందరగా పోస్ట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఈరోజు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో ఏంటంటే, మనం ఇంట్లో ఉండి పిల్లలతోటి ఊరికి బయటకు వెళ్ళి షాపింగ్ చేసుకోలేం కదా. సో అందుకోసమని ఆన్లైన్ షాపింగ్ అయితే వచ్చేసింది. కానీ చాలా ఉంటాయి ఇందులో, లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో అవన్నీ ఉంటాయి. సో ఇవైతే జనరల్గా అందరికి తెలిసే ఉంటాయి. కానీ ఇప్పుడు రెగ్యులర్గా అయితే మీషో అనేది అయితే ఎక్కువగా వాడుతూ ఉంటారు అందరూ. సో అందులో ఏంటంటే మనకి ఏదైనా నచ్చినప్పుడు తీసుకోవాలంటే కొంతమంది రివ్యూ అయితే పెడతారు, కానీ చాలా వాటికి రివ్యూస్ ఉండవు కదా. అలాంటప్పుడు మనకు డౌట్ అయితే వస్తుంది, తీసుకోవాలా వద్దా, ఎలా ఉంటుంది ఏంటి అని అయితే కొంచెం ఆలోచిస్తూ ఉంటాం కదా. సో అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇష్టమైనా సరే ఎలా వస్తుందో ఏంటన్న భయానికి అయితే దాన్ని బుక్ చేసుకోవడం అలాంటివి ఏం చేయరు. సో నేనైతే ఏమేమి తీసుకున్నాను, అవి నాకు ఎలా వచ్చాయి, ఎంత ప్రైస్లో వచ్చాయి, క్వాలిటీ ఎలా ఉంది అన్నీ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ డ్రెస్ వచ్చేసి అయితే ఇప్పుడు నేను వేసుకున్నాను కదండి, ఈ డ్రెస్ చూసారా. నిజంగా ఈ డ్రెస్ అయితే నాకు చాలా నచ్చింది. ఇంత తక్కువ ప్రైస్లో ఇంత మంచి డ్రెస్ రావడం నిజంగా చాలా బెటర్ అనుకోవాలి. సో ఇది కూడా 3 పీస్ సెట్ అనమాట. ప్యాంట్ అండ్ టాప్, అలాగే మనకి దుప్పట్టా కూడా వస్తుంది. చూసారా, నిజంగా ఇదైతే 450 పడిందండి నాకు. ఇంత తక్కువ ప్రైస్కి ఇంత హెవీ దుప్పట్టా అండ్ బెనారసి సిల్క్తో ఫుల్ వర్క్గా ఇంత మంచిగా డ్రెస్ రావడం అనేది నిజంగా షాప్స్లో అయితే అస్సలే దొరకదు. అండ్ క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ ఏం లేదండి. చాలా అంటే చాలా బాగుంది. అండ్ వేసుకున్నప్పుడు కూడా చాలా కంఫర్ట్గా కూడా ఉంది. దీనికైతే ప్లాజో ప్యాంట్ వస్తుంది. అలాగే దీంట్లో ఇంకా చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మీకు నచ్చితే వెళ్ళి ఒకసారి చూడండి. సో నేను చూపించబోయే ఫస్ట్ అయితే డ్రెస్సెస్ అనమాట. సో నేనైతే ఫస్ట్ ఈ వైట్ కలర్ లాంగ్ డ్రెస్ అయితే చూపిస్తున్నాను. ఇదైతే మొత్తం 3 పీస్ సెట్ అనమాట. ఫుల్ వర్క్, లాంగ్ లెంత్ వస్తుంది మనకి. ఇక్కడ మనకి లెంత్ కూడా చాలా పెద్దగా వస్తుంది. కొన్ని వాటి మనం డ్రెస్సెస్ బుక్ చేసుకున్నప్పుడు గీర అనేది ఎక్కువ రాదు కదండి. సో దీనికైతే అలా ఏం లేదు, చాలా మంచిగా వచ్చింది. అండ్ దీనికైతే 3/4 స్లీవ్స్ అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ మంచి డిజైన్గా ఒక థ్రెడ్స్ అయితే ఇచ్చారు మనకి. చూసారు కదా, మొత్తం ఇలా ఒక మల్టీ కలర్ బుట్ట అయితే వచ్చింది. ప్లెయిన్గా ఏం రాలేదు డ్రెస్. సో ఈ డ్రెస్కి అయితే మల్టీ కలర్లోనే ఇలా మనకి చున్నీ అయితే ఇచ్చారు కాంట్రాస్ట్గా. సో చున్నీ కూడా మంచి జార్జెట్ మెటీరియల్ వచ్చింది. అండ్ డ్రెస్ కూడా జార్జెట్ మెటీరియల్ అండి. అండ్ దీనికైతే కాంట్రాక్ట్గా ఒక బెల్ట్ కూడా ఇచ్చారు మనకి. డ్రెస్ మీద ఏ డిజైన్ అయితే ఉందో ఆ డిజైన్ని డ్రెస్ బెల్ట్ మీద కూడా అయితే ప్రింట్ చేసి ఇచ్చారు. చూసారు కదా. సో నేను చూపించే ప్రతి డ్రెస్ కోడ్, అలాగే దాని పిక్చర్, రేట్ అనేది నేను పక్కన ఇస్తానండి, కావాలంటే మీరు చూడండి. సో మీకు ఏదైనా నచ్చితే ఆ కోడ్ అనేది మీషోలో వెళ్ళి సెర్చ్ చేస్తే మీకైతే వస్తుంది. లేదు అలా రాలేదు అని అనుకుంటే నేను చూపించిన డ్రెస్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీషోలో కనుక మీరు సర్చింగ్లో పెడితే అది ఖచ్చితంగా వస్తుందండి. ఏదైనా నచ్చితే మీరు వెళ్ళి కొనుక్కోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కూడా ఇంకో డ్రెస్ అనమాట. సో వైట్ కలర్ అనేది చాలా మందికి ఇష్టం ఉంటుంది. నాకు కూడా వైట్ ప్లెయిన్ డ్రెస్లు అంటే చాలా ఇష్టం. మన ఏదైనా స్పెషల్ అకేషన్స్కి ఇలా వైట్ కలర్ ప్లెయిన్ డ్రెస్ వేసుకొని దీని మీద మల్టీ కలర్ చున్నీ వేసుకుంటే నిజంగా చాలా సూపర్ క్లాస్ లుక్ అయితే వస్తుంది. సో అందుకని చెప్పేసి నేను ఈ వైట్ కలర్ డ్రెస్ని అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. దీనికైతే మనకి ఫుల్ స్లీవ్స్ వస్తాయండి. సో దీంట్లో కూడా చాలా సైజెస్ అవైలబుల్గా ఉంటాయి. నేనైతే M బుక్ చేసుకున్నాను. సో చూసారు కదా, డ్రెస్ అయితే ఇలా ప్లెయిన్గానే వస్తుంది. అండ్ గీరా కూడా మంచిగానే వచ్చింది. అండ్ మంచి జార్జెట్ మెటీరియల్ అనమాట. సో ఈ డ్రెస్కి అయితే మనకి మల్టీ కలర్ చున్నీ, మంచి రెయిన్బో లుక్తో అయితే చున్నీ అయితే మనకు వచ్చింది. అండ్ చున్నీ గీరా కూడా చాలా అంటే చాలా పెద్దగానే ఉంది. మీకు ఒకసారి వేసుకొని చూపిస్తే చూడండి. చూసారు కదా ఎంత బాగుందో. అసలు నిజంగా చున్నీ
ఆ డ్రెస్ వేసుకొని ఏదన్నా మంచి పండగకి డ్రెస్ వేసుకొని చున్నీ వేసుకుంటే మంచి లుక్ అయితే వస్తుంది మనకి. ఇంకా ఇప్పుడైతే శారీస్ చూపిస్తాను. సో ఇవైతే ప్లెయిన్ శారీస్ అనమాట. ఇది ఒకప్పుడు మంచి ట్రెండ్ అయింది కదా ఇన్స్టాగ్రామ్లో, ఎవరు చూసినా ఈ శారీస్, అలాగే ఈ శారీ ప్యాటర్న్తో లంగా ఓణీలు కూడా వచ్చాయి. సో నేనైతే అప్పుడు తీసుకున్నాను అనమాట ఈ శారీస్. నేనైతే మీషోలో తీసుకున్నాను. అసలు నిజంగా క్వాలిటీ అయితే ఎంత బాగుందంటే ఫుల్ గ్లోగా, అసలు చాలా బాగుంది శారీ అయితే. నేను ఫస్ట్ ఒక శారీ ఆర్డర్ చేసుకొని అది నచ్చి నేను ఇంకొక కలర్ కూడా తీసుకున్నాను. చూసారు కదా, ఇదే ప్యాటర్న్లో నేనైతే గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఇది తీసుకొని కూడా నాకు చాలా డేస్ అవుతుంది. సో ఈ శారీ తీసుకొని దగ్గర 6 to 7 months అయితే అవుతుందండి. నేను రెగ్యులర్గా శుక్రవారం పూజలు చేసేటప్పుడు కట్టుకుంటూనే ఉన్నాను. చాలా బాగుంది. అలాగే కలర్ షేడ్ కూడా అవ్వడం లేదు. చూసారు కదా. సో ఈ శారీస్లో కూడా చాలా అంటే చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ బ్లౌజ్ కూడా డిఫరెంట్గా వస్తున్నాయి. సో నాకేంటంటే ఇలా ప్లెయిన్ బ్లౌజే వచ్చింది. చూసారు కదా, నేనైతే నార్మల్గా ఎల్బో హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేయించుకున్నాను. సో నాకైతే రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది అనమాట దీంట్లోనే. ఇంకా ఇప్పుడు దీనికి మోడల్ బ్లౌజెస్ కూడా వస్తున్నాయి. సో నేనైతే నాకు ఈ 2 కలర్స్ నచ్చి తీసుకున్నాను. నేను తీసుకున్న తర్వాతే మా రిలేటివ్స్లో చాలామంది అడిగారు అనమాట, ఈ శారీస్ బాగున్నాయి, మాకు కూడా బుక్ చేయి అని. చాలామందికి అయితే నేను బుక్ చేశాను. సేమ్ కలర్ అండ్ వేరే కలర్స్ కూడా. నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయండి శారీస్. సో నెక్స్ట్ శారీ అయితే ఇది. చెప్పాను కదా నాకు ప్లెయిన్ శారీస్తే ఇష్టం ఉంటుంది. అవి కలర్ ఉన్నా సరే నాకైతే ఏంటో మరి ప్లెయిన్ శారీస్ మీద నుంచి మనసు అయితే పోదు. సో ఈ శారీ అనమాట. ఇది వచ్చేసి మొత్తం ఇలా ప్లెయిన్గా వచ్చి మనకి చిన్న చిన్న లైన్స్గా ఒక మెరుపు లాగా వస్తుందండి. కనిపించిందా? సో శారీ లెంత్ కూడా చాలా అంటే చాలా పెద్దగానే వస్తుంది. మనకి శారీ మొత్తం 6 meters వస్తుంది. ఎంత లావుగా ఎంత పొడుగ్గా ఉన్న వాళ్ళకి శారీస్ అనేవి పర్ఫెక్ట్గా సరిపోతాయండి. అండ్ ఈ శారీస్లో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో పర్పుల్ అయితే నా ఫేవరెట్ కలర్ అనమాట. అందుకని చెప్పేసి నేను ఎక్కువ పర్పులే తీసుకుంటాను ఎందులో అయినా. సో దీనికైతే బ్లౌజ్ వచ్చేసి మనకి ఆర్ట్ సిల్క్ బ్లౌజ్ వచ్చింది. దీనికైతే ఆర్ట్ సిల్క్లో ప్లెయిన్ బ్లాక్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది. నాకైతే అది ఎందుకో నచ్చలేదు. సో నా దగ్గర ఉన్న సిల్వర్ కలర్ బ్లౌజ్తో దీన్ని అయితే పేర్ చేస్తాను. అండ్ కట్టుకున్నప్పుడు అయితే చాలా మంచి లుక్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ శారీ అయితే ఇదనమాట. వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్. సో వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది కదా దేంట్లో అయినా సరే. సో దీనికైతే ముందు బ్లౌజ్ చూస్తానండి. బ్లౌజ్ అయితే ఇలా మిర్రర్ వర్క్తో వచ్చింది. చాలా బాగుంది బ్లౌజ్ అయితే. నేనైతే ఇలా బోట్ నెక్ పెట్టించుకొని ఇలా స్టిచ్ చేయించుకున్నాను. మనకి మోడర్న్గా స్టిచ్ చేసుకొని కట్టుకున్నా మనకి మంచి మోడర్న్ లుక్ వస్తుంది. అలాగే క్లాసికల్ లుక్ రావాలన్నా మంచిగా స్టిచ్ చేయించి మంచిగా కట్టుకుంటే గుడులకు వెళ్ళినప్పుడు పూజలు చేసినప్పుడు కూడా చాలా బాగుంటుంది. సో మనకైతే శారీ అంతా ఇలా వైట్ కలర్ శారీ మీద బ్లూ కలర్ లైన్స్ డిజైన్గా వస్తాయి. కింద అయితే మనకు ఒక చిన్న లేస్ లాగా ఇచ్చారు బ్లూ కలర్లో. లేస్ కూడా చాలా బాగుంది. సో మనకి పైన కూడా వస్తుంది పైకి లేస్, చూసారు కదా. సో మనకి బార్డర్కి మొత్తం ఇలా బయట వరకు లేస్ ఇచ్చారు. అలాగే కింద అయితే కంటిన్యూస్గా ఉంది లేస్ అయితే మొత్తం. ఇంకా శారీ అంతా ఇలానే రన్ అవుతూ ఉంటుంది. సో ఇది కూడా జార్జెట్ మెటీరియల్ అండి. చాలా బాగుంది స్మూత్గా. అండ్ మనం ఈ శారీస్ ఎలా కట్టుకుంటామో అలాగే ఉంటాయి. జారిపోవడం, కుచ్చులు ఊడిపోవడం అలాంటివి ఏం జరగదు. చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ అయితే ఈ హాఫ్ అండ్ హాఫ్ శారీ అనమాట. సో నాకు హాఫ్ అండ్ హాఫ్ శారీస్ అంటే కూడా చాలా ఇష్టం. అందులో మెయిన్ ఈ కలర్ కాంబినేషన్ గురించి అయితే చెప్పాలి. మనకి చాలా ఎలిగెంట్ లుక్ ఇస్తుంది అనమాట. స్కై బ్లూ అండ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే. అందులో ఇందులో శారీసే కదండి, డ్రెస్సెస్ కానీ హాఫ్ శారీస్ కానీ ఈ 2 కలర్ కాంబినేషన్లో చాలా మంచి లుక్ అయితే వస్తుంది. సో దీనికైతే సేమ్ రన్నింగ్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది. సో ఈ రన్నింగ్ బ్లౌజ్ అయితే నేను ఇలా బోట్ నెక్ పెట్టించుకొని కుట్టించుకున్నాను. సో ఏదైనా పార్టీస్కి కానీ ఏదైనా అకేషన్స్ కానీ చాలా బాగుంటుంది. ఇలా మంచి బోట్ నెక్తోని ఇలాంటి శారీస్ కట్టుకొని వెళ్తే మంచి లుక్ అయితే వస్తుంది మనకి. సో శారీ మొత్తం కూడా ఇలానే ఉంటుంది. చూసారు, శారీ అంతా ఇలానే ఉంటుందండి, మొత్తం ఇలా రన్నింగ్ వస్తుంది. సో ఇది కూడా జార్జెట్ మెటీరియల్. అండ్ శారీ మీద ఇలా
సిల్వర్ కలర్ లైన్స్ అయితే వస్తాయి అన్నమాట. సో నైట్ అకేషన్స్కి, నైట్ పార్టీస్కి మనం కట్టుకున్నా కూడా మంచి గ్లోయింగ్ లుక్ అయితే వస్తుంది శారీకి. సో నెక్స్ట్ వచ్చేసి కూడా ప్లెయిన్ శారీనే. సో ప్లెయిన్ చిలక పచ్చ కలరు, ఇది ప్యారెట్ గ్రీన్ అంటారు కదా, ఆ కలర్కి ఇలా మనకి గోల్డ్ కలర్ లేస్ ఇచ్చారు. ఇదైతే పెయింటింగ్ లేసు. నాకైతే ఇది వాష్ చేసినప్పుడైతే పోయింది, అలానే ఉండదండి, పోతుంది. చూసారు కదా అక్కడక్కడ ఎలా అయిందో. సో బట్ శారీ అయితే ఓవరాల్గా చూసుకుంటే చాలా బాగుంది. ఎంత స్మూత్గా, ఎంత మెత్తగా ఉన్నట్టు. సో నిజంగా ఈ శారీస్ కట్టుకున్న చాలా కంఫర్ట్గా ఉంటాయి. సో ఇదైతే మొత్తం ప్లెయిన్ శారీకి విత్ ఇలా గోల్డ్ కలర్ బోర్డర్ వచ్చింది. అండ్ దీని బ్లౌజ్ కూడా మల్టీ కలర్లో వస్తుంది. బట్ సో ఇప్పుడైతే నా దగ్గర ఆ బ్లౌజ్ లేదు, అందుకని నేను చూపించట్లేదు. అలాగే ఈ ప్యాటర్న్లో వచ్చేసి ఈ ప్లెయిన్ శారీస్లో నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి. చాలా కలర్స్ అండ్ చాలా ఫ్యాబ్రిక్స్లో కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి మీషోలో. సో నేను ఇదైతే జార్జెట్ ఫ్యాబ్రిక్స్తో తీసుకున్నాను. ఇంకా ఈ ఛానల్ స్టార్ట్ చేయకముందు నుంచి కూడా నేను మీషోలో షాపింగ్ చేస్తూనే ఉంటాను. మెటీరియల్స్ కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి, శారీస్, డ్రెస్సెస్ చాలా అంటే చాలానే తీసుకున్నాను. బట్ ఇప్పుడన్నీ అవి నా దగ్గర లేవు. అవి వేసుకొని పాతగా అయిపోయినవి ఉన్నాయి, పట్టక వేరే వాళ్ళకి ఇచ్చినవి ఉన్నాయి. అండ్ అలాగే చాలా శారీస్ కూడా మా అమ్మకు కూడా ఇచ్చేసాను. సో అలా చాలా వరకు లేవు నా దగ్గర. నేను సో చూసారు కదండి నా మీషో కలెక్షన్ అయితే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు మీరు చూసిన వాటిలో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వెళ్ళి అది పర్చేజ్ చేయండి. నిజంగా క్వాలిటీ అయితే కొన్ని మంచిగా రాకపోవచ్చు, కానీ చాలా వరకు అయితే మంచిగా వస్తాయి. మనం రివ్యూ చూసి తీసుకుంటే అయితే మనకి వర్త్ ఆఫ్ మనీ అనేది అనిపిస్తుంది. నిజంగా ఇప్పుడు నాదనే కాదు, చాలా వీడియోస్లో మీరు చూడండి మీషో కలెక్షన్ అని చేస్తూ ఉంటారు కదా. సో మీకు ఏదో ఒక యూజ్ అయితే అవుతుంది కదా చూడడం వల్ల. మనం రివ్యూ చూడకుండా కొని మోసపోవడం కంటే ఇలా 1-2 సార్లు మీరు ఏదైనా తక్కువ మామూలుగా ఒక 200-300లో కొనేదైతే ఏం కాదు. బట్ మనం ఎక్కువ డబ్బులు పెట్టి కొనేటప్పుడు మాత్రం 1-2 సార్లు రివ్యూ చెక్ చేయండి, బాగుందా లేదా, రేటింగ్ ఎంత వచ్చిందండి. లేదంటే ఆ ప్రోడక్ట్కి రివ్యూ లేకపోతే ఖచ్చితంగా యూట్యూబ్లో ఎవరో ఒకరు ఆ ప్రోడక్ట్ గురించి చేసే ఉంటారు. ఒకసారి యూట్యూబ్లో చూడండి మీరు అందరి మీషో కలెక్షన్ అయితే, అప్పుడు మీకు తెలుస్తుంది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియోలు చేసినా మీ దాకా నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే మర్చిపోకుండా ఈ వీడియోని అయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదే అనమాట. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. బై బై.